ఫోన్ ఎత్తి సావదేంటి? రాత్రి నైట్ డ్యూటీ చేసిందేంటి? అది చేస్తే మమ్మల్ని చంపడం ఎందుకమ్మా? ఫోన్ ఎత్తి సావు తొందరగా. హలో, ఇది ఎత్తి సావదు. ఒరేయ్, నువ్వు తిన్నా చాలరా, తొందరగా వచ్చి సావు. నమస్తే సార్. గారు అవుట్ చేశాడు. ఫస్ట్ సినిమా బిల్డప్ ఎక్కువ. ఏం ప్రసాద్, మొత్తం రెడీయా? రెడీ సార్. ఓకే రండి సార్. అందరూ వచ్చారు సార్. అమ్మ పొట్టాడా, టైం రా. వస్తున్నా సార్. 1 2 3 4 1 2 3. ప్రసాద్ సార్ 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 షూటింగ్ బాగా జరుగుతుంది సార్. హీరోయిన్ వస్తుందా? అందువే సార్. బాగున్నావా? ఏదో మీ దయవల్ల బాగానే ఉన్నాను సార్. ఏంటి కొత్త ఇంట్లో దిగావంట? ఏదో మీ దయవల్ల సార్. ఏంటి పెళ్ళయిందంట? ఏదో మీ దయవల్ల సార్. ఇద్దరు కావాల పిల్లలు పుట్టారు. ఏదో మీ దయవల్ల సార్. నీ పిల్లలు పుడితే నాదే అంటావేంటయ్యా? నా తనకు నీ ఎవరితో అనక ఉమ్మేస్తారు. రేయ్, ఉమ్ముతారా? ఏదో నీ టైం బాగుంది కాబట్టి డైరెక్టర్ అయ్యావురా, లేకపోతే నేను డైరెక్టర్ రా. రే పొట్టోడా రే నీ. అదేం లేదు సార్, హీరోయిన్ కోసం చేస్తున్నా. రాత్రి షూటింగ్ ఫైటింగ్ సార్. వెళ్ళేవాళ్ళు కొంప తీసి. నేను వెళ్ళలే సార్. రమ్మను, టైం అవుతుంది. అట్లే సార్. రే పొట్టోడు రే, ఇదొకటి. హలో రాజు, ఆ రెగ్యులర్ టిఫిన్ కాకుండా స్పెషల్ టిఫిన్ పెట్టు. ఏమయ్య ఆర్ట్ డైరెక్టరు, సినిమా కమిటీ కాకముందు నా బండిలో వస్తానని చెప్పినావు. సినిమా కమిటీ అయినాక బండి పంపించమంటావు. ఉన్నది ఒక టాటా సుమో, ఎంతమందికి పంపించమంటావా? నువ్వు ఆటోలో వచ్చి నేను డబ్బులు ఇస్తా, తొందరరా. ఒరే రాజు, ఆ తెల్ల చట్నీ ఎర్ర చట్నీ ఈగలేంట్రా. ఒరే నీ అబ్బా, ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి టెన్షనేరా, సరిగా టిఫిన్ కూడా తినేయర్రా. పెట్టమంటారా సార్? ఏంది పెట్టేది? అక్కడ మెంటల్ కెమెరామెన్ కూడా వచ్చిండు, నా జేబులో పెట్టరా. అబ్బా సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇక్కడ ఎవరయ్యా మేనేజర్? నేనే సార్. తింటావా? అసలు ఎవరు ఉన్నా నన్ను ఉల్ఫారగో ఆపరేటర్ కెమెరామెన్ గా 100 సినిమాలు చేశాను. అలా నాకు బండి పంపించుకుంటా ఆటో పంపిస్తావా సార్? దారిలో టాటా సుమో ఖరాబ్ అయితే ఎవరు చెప్తారు కహానీలు? నేను మేనేజర్ని, నా కెరీర్లో 100 మంది చూశాను. హీరోయిన్ ఇచ్చిందా? రాలే సార్. అందువే సార్. ఏమందేవే ఆ బొంకు? ఆరు మాత్రం ఆడుచుకొని తెచ్చుకొని 12ంటికి వస్తారా? మేము మాత్రం 6ంటికి వచ్చి తప్పించుకోవాలా? అదిగా సార్. ఏది కాదయా? అసలు ఉప్ప కంపెనీ లోపుకోవడం నాకు తప్పు. నేను చేయనయా? సార్ 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 డైరెక్టర్ డాన్స్ మాస్టర్ ఉన్నాడు. ఎవరు కావాలి డాన్స్ మాస్టర్? డైరెక్టర్ లో హీరోయిన్ ఇచ్చిందా? అటెక్కడికి వెళ్తావు? ఇంటికి వెళ్తావా? లొకేషన్కి వెళ్ళు. అబ్బా ఈడొకడు సమీర్ రెడ్డి తక్కువ, గోపాల్ రెడ్డి తక్కువ. ఏమనంటే 100 సినిమాలకు ఆపరేట్ కెమెరామెన్ చేసిన అంటాడు. ఇదొకటి. హలో 1 2 3 4 1. హీరో గాడు ఎక్కడో. బాబు నమస్తే బాబు. బాబు చెప్పేసిన బాబు, అదే హోటల్లో చెప్పిన బాబు. వాళ్ళ అమ్మ కూడా చేస్తుంది బాబు. ఆ అమ్మాయి అందివే బాబు. అట్లనే బాబు. ఎవరు చూసినా హీరోయిన్ వచ్చిందా, హీరోయిన్ వచ్చిందా, హీరోయిన్ వచ్చిందా. ఈ కెమెరామెన్ గారు కూడా హీరోయిన్ వచ్చిందా. ఇదో ఐశ్వర్య లెక్క. ఈ అమ్మ ఇంతకీ ప్రొడ్యూసర్ ఎక్కడో వస్తుండో సస్తుండో. సాయంత్రం అయితే నాకే టెన్షను. హలో సార్, బ్యాంక్ దగ్గరన్నారా? తొందర రండి సార్. అట్లాగే ఈడు ఎందుకు సినిమా ఇస్తుండో ఏందో. అది సంగతి. ఈ సినిమా అయ్యే వరకు నేను సినిమా కమిట్ కాలేను. నాగార్జున, వెంకటేష్ వీళ్ళందరూ నా కోసం వెయిటింగ్. కానీ సినిమా ఫినిష్ కాకుండా సినిమా చేయలేని. బాబా నీది నాది ఒకటే పాలసీ. అందుకే రామ్ గోపాలవరం సినిమా వదిలేశాను. నేను తీసేసాడగా. నువ్వు వస్తావా? మీ సంగతి ఏంటి? లేదండి, ఎవరైనా వచ్చి ఈ పాట మీరే కంపోజ్ చేయాలి మాస్టారు అంటే కాదనకుండా చేయడమే మా పాలసీ. ఇంకా మేము మీ అంత ఎదగలేదు కదా సార్. తిడుతున్నాడా పోడుతున్నాడా? ఖచ్చితంగా తిడుతా ఉన్నారు. నువ్వు వస్తావా? తొందర రారా బాయ్. అవును రఘు, ఈ మధ్యన ఏదో సస్పెన్స్ మధ్య చేసినావంట. ఏంటా స్కూల్? స్కూల్ కాదు, కాలేజ్. ఓహో, అసలు ఆ ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే ఈ రోజంతా సరిపోదు. నా కెరీర్ లో బెస్ట్ ఫిలిం. అబ్బాబా ఏ లైటింగ్, ఏ లైటింగ్. అసలు బొమ్మే కనిపించలేడుగా. అదే సస్పెన్స్. అందులో యాక్ట్ చేసే వాళ్ళు ఎవరు కూడా కనిపించకూడదు. అందుకే లైటింగ్. నువ్వు తీరా. నాకెందుకు సార్, సాయంత్రం వరకు 20% దొరికితే చాలు. హలో అందులో 10% చూడరా. రాలేదా? నాకేం తెలుసు సార్. రెస్పెక్ట్. వెళ్ళి షార్ట్ పెట్టు. అలాగే. ఆ లైట్స్ నువ్వు తొందరగా చావు. ఏమ్మా బాలాసీని మేనేజర్ గారు పంపించారా? నమస్తే. అబ్బబ్బబ్బబ్బో, ఏం కళ్ళు, ఏం ముక్కు, ఏం నవ్వు. ఒకటేంటి టోటల్ గా నీ బాడీలో అన్ని అద్భుతాలేమ్మా. ఇది కానీ ఆయన చూశాడనుకో
ఏంటది? ఫోటో అమ్మా. నీ ఫోటో గురించి ఆ ఫోటో తీసుకుని ఆయనకు చూపించాలి. ఎవరికి సార్? డైరెక్టర్ గారికా? డైరెక్టర్ ఏందమ్మా వాడు? అసలు వాడి సంగతి నీకు తెలుసా? ఒకప్పుడు నా దగ్గర అసిస్టెంట్, వాడు పక్కా 420 గాడు. నేను డైరెక్షన్ చేద్దామని తీసుకొచ్చినోని ప్రొడ్యూసర్ని వాడు కొట్టేసి వాడు ఈ సినిమాకి డైరెక్టర్ అయ్యాడు. అదే సినిమాకు నన్ను మేనేజర్ని చేశాడు. అసలు ఒకప్పుడు వాడు ఫ్లాష్ బ్యాక్ కదమ్మా. నువ్వు పైకి చూడు. ఏమవుతుందా అన్నా టీ తాగుతావా? ఇదిగో అన్నా టీ. మీరు ఇదిగో అన్నా వస్తున్నా. టీ అయిపోయింది, వస్తున్నా. అన్నా టీ తాగుతావా? వద్దు. మేనేజర్ ఎక్కడ ఉన్నాడు? లోపల ఉన్నాడు. ఉన్నాడా? అడుగుతున్నాడు. అడుగుతున్నాడు. వస్తున్నాను. ఇచ్చినప్పుడు తీసుకోడు. పట్టుకో. ఇదిగో ఫ్లాష్ బ్యాక్ అయిపోయిందమ్మా. ఇప్పుడు నా ముఖం చూడు. ఇప్పుడు ఆ పొట్టోడికి టచ్ లో ఉంటావా, నాకు టచ్ లో ఉంటావా? మిమ్మల్ని కలుస్తాను సార్. సరే, సాయంత్రం టచ్ లో ఉండమ్మా. ఓకే సార్. ఏమ్మా నా ఫోన్ నెంబర్ ఉందా? ఉంది సార్. హెల్లు. సార్ 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 ఏమైందమ్మా? ఈ సినిమాలో నేను హీరోయిన్ గా చేయించండి. సాయంత్రం టచ్ లో ఉంటావు కదమ్మా, అప్పుడు చూసి చెప్తా. వెళ్ళమ్మా. అబ్బో రే పొట్టడా, నీ అకౌంట్ ఒకటి నొక్కేసా. అరే రెడీయా మీరు? ఆ హీరోయిన్ ఎక్కడ తెచ్చిందో. గారు నమస్కారం. ఏమేమంటారమ్మా? ఒక కొబ్బరికాయ, హారతికాయ కూరం, అగరొత్తులు, అరటిపళ్ళు, ఆ తర్వాత 2 మూల మల్లెపూలు. దండాలు సత్యబాబు గారు. ఏం కావాలమ్మా? ఒక కొబ్బరికాయ, 2 అరటిపళ్ళు, ఆకు ఒక్క, కర్పూరం, అగరొత్తులు, 2 మూల మల్లెపూలు ఇవ్వు. నాకు మల్లెలొద్దు, గులాబీలు ఇవ్వు. నాకు గులాబీలు అంటే అసహ్యం. మల్లెపూలు ఇవ్వు. ఇదిగోనమ్మా. నాకు ఈ 10 రూపాయలు వద్దు, వేరే 10 రూపాయలు ఇవ్వు. బాగానే ఉంది కదమ్మా. సరే ఇది తీసుకోండి. అర్చన ఎవరి పేరుతో చేయాలమ్మా? మా వారి పేరుతో చేయండి. పేరు కానిస్టేబుల్ కృష్ణయ్య, నెంబర్ 211. స్వామివారికి ప్రత్యేకంగా ఏమైనా వినిపించాలా? మా వారి త్వరలో ఎస్ఐ అవ్వాలని అర్చన చేయండి. శుభం. పూజారి గారు, మా వారి పేరుతో కూడా అర్చన చేయండి. అలాగే పేరు కోరిక చెప్పండి. పేరు కానిస్టేబుల్ కృష్ణయ్య, నంబర్ 211. త్వరలోనే ఎస్పీ కావాలని అర్చన చేయండి. శుభం. అలాగే ఓం శ్రీ పరమేశ్వర ఉద్దేశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం కానిస్టేబుల్ కృష్ణయ్య నంబర్ 211 ప్రమోషనార్థం పరమేశ్వర పూజాం కరిష్యామి. అదేమిటి ఓం ఇద్దరికి ఒకే పూజ చేస్తున్నారు? ఓం విడివిడిగా చేయండి. దీన్నే 2 in 1 పూజ అంటారమ్మా. ఏమిటి 2 in 1 పూజ? ఆ పేరు గల పూజ నేను ఎక్కడా వినలేదే. అవునమ్మా, స్వామి 2 పిల్లల ముద్దుల స్వామి అంటే 2 in 1. కానిస్టేబుల్ కృష్ణయ్య కూడా 2 పిల్లల ముద్దుల పోలీసు అంటే 2 in 1. కనుక అర్చన కూడా 2 in 1 చేస్తే చాలు. ఓం గంగాధరాయ నమః, ఓం ఉమామహేశ్వరాయ నమః. ఈ సోకాళ్ళు కృష్ణయ్యవి నువ్వేనన్నమాట. ఎస్ సార్. నువ్వు ఏ స్టేషన్లోనూ పట్టువని 2 నెలలు కూడా పనిచేయడం లేదు. ఇలా చీటికి మాటికి ట్రాన్స్ఫర్లు ఎందుకు వస్తున్నాయి నీకు? నిన్నేరా? సార్, నేను మిమ్మల్ని మర్యాదగా సార్ అని పిలిచాను సార్. అయితే నేను కూడా నిన్ను మర్యాదగా సార్ అని పిలవాలా? అమర్యాదగా పిలవకూడదు కదా సార్. నాకు మాటి మాటికి ట్రాన్స్ఫర్లు ఎందుకు వస్తున్నాయంటే, ఒకసారి ఎస్ఐ గారు నన్ను బూతులు తిడితే మూతి పళ్ళు రాలగొట్టాను. ఆ తర్వాత ఆయన కట్టుడు పళ్ళతో కాపురం చేస్తున్నాడు. అలాగే ఇంకోసారి ఏం జరిగిందంటే సార్. అయింది కానీ ఇక చాలు. మరైతే వెళ్ళొచ్చా సార్? వెళ్ళు. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమిటో 2 in 1?
అదే నాకు మండుద్ది. నా నెంబర్ 211 సార్. సరదాగా అన్నాలేవోయ్. అది సరే గాని నేను ఒక పెళ్ళాంతోనే వేగలేక నైట్ డ్యూటీలు వేయించుకుని రక్షించుకుంటున్నాను. నువ్వు 2 పెళ్ళాలతో ఎలా నెగ్గుకొస్తున్నావయ్యా? సార్ చలికాలంలో చెరులో దిగితే ఎలా ఉంటుంది సార్? నరాలు జువున లాగి పళ్ళు టకటకా కొట్టుకుని వెన్నుముక నుంచి వణుకు పుట్టుకొస్తుంది. వస్తే వచ్చింది కదా అని ముక్కు మూసుకుని బుడుంగను మునిగారనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? నిండా మునిగిన వాడికి చలే ఉంటుంది నా బొందా. నా పరిస్థితి అదే. ఒడ్డున ఉన్నవాడు బ్రహ్మచారి, బొడ్డు దాకా దిగినవాడు పెళ్ళైనవాడు, హెడ్ తో సహా మునిగినవాడు 2 పెళ్ళాలున్నవాడు. అది సార్. బాబు 211 గారు. అదే నాకు మండుద్ది. నువ్వు కూడా నన్ను 2 in 1 అని పిలుస్తావా? అబ్బే లేదండి బాబు, నేను 211 గారు అన్నానండి. 211 అని పిలిచావా? మరి నాకు అలా వినిపించిందే. దీన్నే భుజాలు తడుగు కూడా అంటారా? అంతేనేమో. బాబు నాకు 2 పెళ్ళాలనండి. పెద్ద పెళ్ళం కేసు ఎట్టిందని లోపలెట్టేశారు. ఆ లెక్కను చూస్తే మిమ్మల్ని కూడా లోపలేయాలి కదండి. అదే నాకు మండుద్ది. నేను 2వ పెళ్లి చేసుకోవచ్చని నా పెళ్ళం పర్మిషన్ లెటర్ మీద సంతకం పెట్టిందిరా యదవా. ప్రతి యదవా మాట్లాడేవాడు. ఏరా మళ్ళీ లెటరా? 2 సార్లు అవంది 3వ సారి అవుద్దా? ఈసారి విజయం అందా. విజయలక్ష్మి ఎలా వరిస్తుందో చూడు. కలం స్నేహంలో విజయలక్ష్మి పేరు ఎంచుకుని మరీ రాశా. ఆదివారం సాయంత్రం 5 గంటలకి మిడ్ నైట్ కేఫ్ దగ్గర విజయలక్ష్మి ఖచ్చితంగా కలుస్తా, వస్తా. మావా ఇది సామాన్యమైన పార్టీ కాదు మావా, డాల్బీ డిజిటల్ సౌండ్ పార్టీ. అవునరా, కానీ కొంచెం ఏజ్ ఎక్కువలా ఉందిరా. అన్నయ్య ఏజ్ ఎంత అనేది ముఖ్యం కాదు, ఎలా ఉంది అనేది ముఖ్యం. ఏజ్ ఎక్కువైతేనే ఇంకోైతేనే ఈ ఆంటీ ఆడికి పడకూడదు అంతే. నువ్వు వెళ్ళన్నా వెళ్ళన్నా. ఎక్స్క్యూజ్ మీ, మీ పేరు? విజయలక్ష్మి. మీరు? శ్రీనివాస్. ఐసి. మీకు ఈ లెటర్ రాసింది నేనే. యా. కాయ ప్రామిస్? సత్య ప్రమాణికంగా. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను. తల్లి తోడండి, నాకు ఆ లెటర్కి సంబంధం లేదండి. అబ్జెక్షన్ ఇవ్వాలి. సదరు ముద్దాయి కామంతో కన్ను మిన్ను కానకుండా కనిపించిన ప్రతి ఆడపిల్లకి ప్రేమ లేఖలు రాస్తున్నాడు. ఇవరాను వాడు మా ఎస్ఐ గారు అమ్మాయి కూడా లవ్ లెటర్ రాశాడండి. సీటు కింద సెగ్గట్టేస్తే బయటికి చెప్పుకోలేని పరిస్థితి అయిపోయిందండి మా ఎస్ఐ గారిది పాపం. ఏమయ్యా ఇప్పుడు అది అవసరమా? లెటర్లో వాడి పేరుకు బదులు నీ పేరు రాశాను అనుకో, దూల తీరిపోదు. పైన మీ అమ్మాయి పేరుండి కింద నా పేరుంది అనుకోండి, మరేం పర్లేదండి. ఏకంగా ఈ ముద్దాయి గౌరవనీయులైన జడ్జి గారికి లెటర్ రాశాడంటే ఇతను ఒంట్లో ఎన్ని కొవ్వు పదార్థాలు ఉన్నాయో తమరే అర్థం చేసుకోవాలి. యువర్ ఆనర్, వీడు పాపం ఆ యంగ్ విడోకి కూడా లవ్ లెటర్ రాశాడండి. ఏమంటే నా మాట అసలు ఎవరు వినరా అండి? నాకు ఈ లెటర్కి అసలు సంబంధం లేదండి. నా పేరు అసలు శ్రీనివాస్ కాదండి, కాయ. ఎవడు కన్ను కొడితే దిమ్మ తిరిగి మైండ్ వైట్ అయిపోద్దో ఆడే కాయ. అది చూసారా యువరానర్, ఇతని పేరులోనే ద్వందార్థం ఉంది. రామ రామ, అపార్థం చేసుకోకండి జడ్జి గారు. నా పేరు కామేష్ అండి. మా ఇంటి పేరు యలమంచిలండి. ఇంటి పేరు ఒంటి పేరు కలిపి కాయ అని పెట్టినారు యువరానర్. ఇతని పేరులోనే కాము ఉంది అంటే ఇతను ఎంత కళ్ళు కట్టిన కాముకుడో కోర్టు వారు అర్థం చేసుకోవాలి. వీళ్ళేదేదో మాట్లాడుతున్నారండి. నాకు లీవ్ లెటర్ రాయడం కూడా రాదండి. అందుకే స్కూల్లో అప్పుడప్పుడు సస్పెండ్ అయ్యేవాడినండి. ఇంకా నా బతుకు లవ్ లెటర్ కూడా రండి. కానీ అమ్మాయిల దగ్గర బిల్డప్ కోసం అండి లవ్ లెటర్ అని చెప్పి అప్పుడప్పుడు తెల్ల కాగితం ఎత్తుంటారండి. దాంట్లో ఒక్క చుక్క కూడా ఇవ్వండి అమ్మగారు. అమ్మతోడు తల్లితోడు ఇతరన్నీ కట్టుకథలు చెప్తున్నారు యువరానర్. ఇలాంటి వాళ్ళని యూత్ ఆదర్శంగా తీసుకుంటే సర్వనాశనం అయిపోతారు. కనుక సదరు ముద్దాన్ని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నారు. శిక్ష లేదా అంతకంటే పెద్ద శిక్ష ఇంకేదైనా ఉంటే వేసేయండి. పెన్నుంది కదా అని ప్రేమ రేఖలు రాసేసి కన్నుంది కదా అని ప్రాణాలు తీసేస్తే ఈ ప్రజాస్వామ్యం ఎందుకు? అందుకేనా గాంధీ గారు ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది. వేసేయండి ఎవరైనా వేసేయండి. నువ్వు నా దగ్గర డబ్బులు తీసుకున్నావు, నా తరఫున మాట్లాడాలి. నాకు తెల్లేటి ఏదోటి మాట్లాడకపోతే జూనియర్ లాయర్ వీక్ అనుకుంటారు. వేసేయండి ఎవరైనా వేసేయండి. ఇంకా వాళ్ళతో వాదనలేంటి యువరానర్? వేయండి శిక్ష. లేదంటే రేపు మీ కూతురు కూడా వారు లవ్ లెటర్ రాస్తారు. అమ్మగారు మీకు దండం పెడతారు. ఏంట్రా ఇది? కామంతో కన్ను మిన్ను కానకుండా కనిపించిన ప్రతి మహిళకి ప్రేమ లేఖ రాస్తున్నట్టు తగిన
సాక్ష్యాధారాలు ఉండడంతో సదరు ముద్దాయి శ్రీనివాస్ అలియాస్ కాయా కామేష్ ఎలమంచులకి శిరోముండనము చేయించాల్సిందిగాను అతని చేత ఒక రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కోర్టు మెట్లు తుడిపించాల్సిందిగాను ఆదేశించడమైనది. ముందే ఫీజు తీసుకున్నాను, మంచిదైంది. బావా గుండు గీసి మీస మొదలేసారా బావా? గీసేసారే గుండు గీసేసారే. చూడండి గుండు గీశారు. ఫోటోలు కావాలి ఇంకా వెళ్ళిపోండి. ఎవరో జ్వాలను రగిలించారు సీని గారే, వేరెవరో దానికి బలి అయినారు. అమ్మ జీవితం चप्पू नोकी रानी चले आएगी तू मेरी काटर वल्ली जर्री गंड्रे मासी నువ్వు ఏ గెటప్ వేసినా సూపర్ గురు. ఆ బట్టతల బాలెట్టు గారిని పట్టుకోవడానికి మన ఎస్ఐ గారు పెట్టిన ఆఖరి డేట్ ఈ రోజే. గాడ్ బ్లెస్ యూ. ఏం చేస్తావో ఏంటో. ఏం చేయడం ఏమిట్రా, వాడు ఎక్కడ ఉన్నా పట్టుకొస్తా, ఎస్ఐగా ప్రమోషన్ కొట్టేస్తా, నీకు హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్ ఇచ్చేస్తా, మీ అందరికి కూడా ప్రమోషన్లు ఇచ్చేస్తా. ఈ ఎస్ఐ అల్లుడు బస్ స్టాండ్ కారు పంపిస్తా అన్నాడు, కనీసం రిక్షా కూడా పంపించలేదు. మాట నిలకలేని మనిషి మూలానే అమ్మాయికి అల్లుడికి ఎప్పుడు గొడవలు. బాబు పోలీస్ స్టేషన్ దారేటు. ఎవరినన్నా మర్డర్ చేయి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు. ఊరిని పోగారు పొట్లూరేలా. వీడి వాడు, వాడి వీడు, పట్టతల బంగారు గొలుసు. పట్టతల బంగారు గొలుసు, బురద జంపింగ్. బంగారు గొలుసు పరిగెత్తడం, బురద జంపింగ్. పిచ్చోళ్ళ ఉన్నాడు, మీద పడి కరుస్తాడో ఏమిటో. బంగారు గొలుసు మర్యాదగా ఇచ్చేయి. అమ్మో అందరు పిచ్చోళ్ళ ఉన్నాడు, కరిచాడంటే బొడ్డు చుట్టూరా 24 బొడ్లో ఒకటి. అమ్మో ఆగో ఆగో ఆగో. ఏయ్ బంగారు గొలుసు దొంగవి, గోడ దూకి బురదలో పడి పారిపోయింది నువ్వే కదూ? కాదు, నేను తహసీల్దార్ని. తహసీల్దారువా? నువ్వు తహసీల్దారువో గిహసీల్దారువో, నేను మాత్రం కలెక్టర్ని. దొంగతనం చేసావని, లంచం తీసుకున్నావని నేను బామా బామా పోస్ట్ లో మీకు శుభలేఖ వచ్చింది. మా నాన్న మీకేమన్నాడు? అవును, మరి నీ పెళ్లి ఇప్పుడే కస్తూరి. మా బావ ఎస్ఐ అయ్యాక. పాప పంతులు గారు పంతులు గారు పంతులు గారు పంతులు గారు ఏమొచ్చింది? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అట్టుంటది. ఏమ్మాయి? ఆ అమ్మాయి. ఆ అమ్మాయి ఎవరనుకున్నావు? హెడ్ కానిస్టేబుల్ వెంకటరమణ మేనకోడలు. అసలు అది పుట్టక ముందే వాడి పెళ్ళం అనుకున్నారు. ఈ సంగతి తెలిసిందనుకో, నీ పని జక్కమ్మ డస్కు చేసేస్తాడు. నాకు అదేం తెలీదు. నా మనసుకు ఎవరు నచ్చితే వాళ్ళనే చేర్చుకోమని మా బామ్మ ఎప్పుడో చెప్పింది. అబ్బా ఎంత బాగుందా ఎంత బాగుందా ఎంత బాగుందా ఎంత బాగుందా ఎంత బాగుందా. ఇదిగో అమ్మాయి అమ్మాయి అమ్మాయి, నన్ను పెళ్లి చేసుకుంటావా? నేనెవరో తెలుసా? ఇచ్చాపురం జమీందారిని, పుస్తకాయల లత్తమ్మ గారి మనవన్ని. వీళ్ళ అమ్మగారు లక్షత్తుల నోము నోచుకున్నారు, అప్పుడు పుట్టాడు పాపం. అవును, మన పెళ్ళయ్యాక నేను కూడా నీకు లక్షత్తుల నోములు నోంపిస్తాలే. ఇదిగో పంతులు గారు, మీరు మంత్రాలు చదువుకోండి, మేము చేర్చుకుంటాం. చేర్చుకుంటాం. మాంగళ్యం చెంతునా నేనా మమ జీవన ఖేతునాం చంపే చెల్లామి శుభపే ముఖమే పచ్చ. పంతులు ఏం జరిగింది? ఏముందమ్మా, మీ మనవడికి నచ్చిన దాన్ని చేసుకోమని మీరు చెప్పారట. ఆ కస్తూరి చెయ్యి పట్టుకుని చేర్చుకుందాం అన్నాడు. చంప చెడు అనిపించింది. దాన్ని వీడికిచ్చి పెళ్లి చేసి దాన్ని పొగరణించకపోతే చూడు. అలాగేనమ్మా. ఏమిటి మీరందరూ ఏం చేస్తున్నారు? ఏంటి తల్లి, పెళ్ళనగానే నిన్ను నువ్వే మర్చిపోయావా? ఈ రోజే నీ పెళ్లి. నాకు తెలుసు. అచ్యుతాయన మహేశ్వరాయన మహాజనార్దనాయన మహూపేంద్రాయ బాబు, దీంట్లో జీలకర్ర బెల్లం ఉండాలేది? బాగు బాగు తీయగా ఉంటే ఇందాకనే తినేచా. జీలకర్ర బెల్లం తినేసావా? వరి నీ శనార్థం చెట్టు కింద పెట్ట. ఇప్పటికి 3 సార్లు తిన్నావు, మరోసారి తిన్నావంటే విలోచనాలు వచ్చి చస్తావు. అయినా జీలకర్ర బెల్లం తాళిబొట్టు తలంబ్రాలు ఇవన్నీ తినే పదార్థాలా? నీ పెళ్ళు నా పితృదేవతలకు పెట్ట. ఏమైంది? మంత్రాలతో తిడుతున్నాడు. ఎవయ్యా పంతులు, ఎందుకు మావాడి తిడుతున్నావంట? నేనా తిడుతున్నానా? అంత ధైర్యమా తల్లి? పైగా ఈ శుభ సమయంలో అలాంటి అప్రాచ్య పనులు చేస్తానా? అబ్బాయిని మంత్రాలతో ఆశీర్వదిస్తున్నాను. ఓయ్ భజంత్రీలు, గట్టిగా వాయించండి.
పాడగట్టి శ్రార్థం పెట్టాయన మహా నీ పెండం గజ్జి కుక్కలను పెట్టాయన మహా వీడు పెళ్లి కొడుకు కాదా ఆయన మహా వీడు గారిది కొడుకు ఆయన మహా పెళ్లి కూతురు బామ్మగారు బామ్మగారు ఈ ఉత్తరం చూడండి. ఇదిగో ఏంటమ్మా ఇలారా ఏంటి మీ అమ్మాయి పారిపోయిందయ్యా. పారిపోయిందా? నాన్న నేను వద్దంటున్నా వినకుండా వీరబాబుకిచ్చి పెళ్లి చేయాలనుకున్నావు. ఎన్ని జన్మలెత్తినా నాకు వెంకటరమణ బావే భర్త. అందుకే బావను వెతుక్కుంటూ పట్నం వెళ్ళిపోతున్నాను. పంతులు అమ్మా కస్తూరి ఎక్కడున్నా సరే వెతికి పట్టి తీసుకొచ్చి నా మనవడతో పుస్తి కట్టించే బాధ్యత నీది. వెళ్ళు. బామ్మ 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 పంతులు గారితో నేను కూడా వెళ్తాను బామ్మ. కస్తూరి కనపడగానే లటక్కలు తాళి కట్టేయచ్చు. అలాగే నాయనా. అమ్మా తమరెంత ఇచ్చాపురం జమీందారిని పుచ్చకాయల లచ్చమ్మ గారైనా ఆ మహాపట్నంలో కస్తూరిని వెతకడం నా వల్ల ఎలా అవుతుంది తల్లి? అదంతా నాకు తెలియదు. కస్తూరి దొరక్కపోతే నీ కూతుర్నిచ్చి నా పాలేరుకి పెళ్లి చేస్తాను. వీడి పెళ్లి నా చావుకొచ్చిందిరా దేవుడు. అలాగేనమ్మా సంచి సర్దుకుని వెళ్ళొస్తాను. మరి నా టంకు పెట్టా. అలాగే కట్టలు కూడా పట్టుకురా కావాలిగా. వీరబాబు వీరబాబు మాంసం కొట్టు దగ్గర గజ్జి కుక్కలాగా ఇక్కడ తుక్కుపోయేవేమిటి ఆయన? మరి అదే ఎన్టీఆర్ పాట అండి. కొంతైనా చూడకపోతే కాచీలో గోవును తప్పినంత పాపం. మీరు కూడా చూడండి. పిర్రి టికెట్ లేదు ఉత్తనే బాగు బాగు. ధనవంతుల్లోని ఎంత దరిద్రుని చూడలేదురా పిప్పి. సరే నీకు లేని దిగులు నాకెందుకు, నేను చూస్తాను. చూడు చూడు చూచారా పంతులు గారు, పాపం ఈ అమ్మాయి ఎలా చూస్తుందో. ఎన్టీఆర్ పాటలంటే లేడీస్ కూడా ఇష్టమే. అదే మరి ఎన్టీఆర్ గొప్పతనం. తొంగి చూడమ్మా, వంగి చూడకు. ఇది అసలే పట్నం. వీరబాబు ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్లేదు. అబ్బే కల్లో కూడా చూడలేదు. కానీ ఎదురుగా చూచానండి. ఈ అమ్మాయే కస్తూరి. అయ్యో పట్టుకోండి పట్టుకోండి అది ఎప్పుడో పారిపోయిందిరా బుర్ర తక్కువ బర్రెగొడ్డ. పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి. ఏమిటా శాంతగిరి న్యూసెన్స్?